2024 ఐపీఎల్‌కి సంబంధించి ఐపీఎల్ ఆక్షన్ అయితే అయిపోయింది. 10 టీమ్స్ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్‌ని ఆక్షన్‌లో అయితే కొనుక్కోవడం అయితే జరిగిపోయింది. ఇప్పుడింకా మార్చి 22 నుంచి జరగబోయే ఐపీఎల్‌కి సంబంధించి 10 టీమ్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అండ్ 10 టీమ్స్‌లో స్ట్రాంగ్ ఉన్న టీమ్స్ ఏంటి అనేది టీమ్ వైస్‌గా మనమైతే చూసుకుందాం. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్. శిఖర్ ధవన్ అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ అయితే ఓపెనింగ్ చేస్తారు. 1 డౌన్‌లో జానీ బెయిర్స్టో, 2 డౌన్‌లో అత్ఫర్ అతీద్, ఇంకా నెంబర్ 5లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7కి వచ్చేసరికి శ్యామ్ కరణ్, నెంబర్ 8లో హర్షల్ పటేల్, నెంబర్ 9లో హర్ప్రీత్ బార్, నెంబర్ 10లో కగిసో రబాడా ఆర్ నాథన్ హిల్స్, నెంబర్ 11కి వచ్చేసరికి హర్షదీప్ సింగ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా పంజాబ్ కింగ్స్ అయితే రాహుల్ చహర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ టీంలో మైనసెస్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే కొద్దిగా వీక్గా ఉంది. ఇంకా స్పిన్ బౌలింగ్ కూడా ఓకేగా అయితే ఉంది. ఇంకా నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. పృథ్వీ షా అండ్ డేవిడ్ వార్నర్ ఓపెనింగ్ వస్తే 1 డౌన్లో మిచెల్ మార్ష్, 2 డౌన్లో రిషబ్ పంత్ ఐపీఎల్ టైంకి ఫిట్ అయితే తను రిషబ్ పంత్ ఆడతాడు. ఇంకా నెంబర్ 5లో హ్యారీ బ్రూక్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో బ్యాటింగ్ ఆల్రౌండర్ సుమిత్ కుమార్, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో ఖలీల్ అహ్మద్, ఇంకా నెంబర్ 10లో ముఖేష్ కుమార్, నెంబర్ 11లో ఆదిత్య చనోకియా. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఢిల్లీ టీం ఐపీఎల్ ఆక్షన్లో కుమార్ కుషంగ్ అనేటువంటి ఒక వికెట్ కీపర్ బ్యాటర్ అయితే 7,20,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. సో ఈసారి జరిగే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మనోడే ఇంపాక్ట్ ప్లేయర్కి అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఈ టీం యొక్క ప్లసెస్ అండ్ మైనస్ చూసుకుంటే బౌలింగ్ యూనిట్ పర్లేదు, లాస్ట్ ఇయర్ ఎలాగుందో అలాగుంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్లో వార్నర్ మినహాయిస్తే మిచిల్ మార్ష్ అండ్ పృథ్వీ షా ఓకే కడుతున్నారు. ఇంకా మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ వచ్చాడు. అతను కాకుండా హ్యారీ బ్రూక్ అండ్ సుమిత్ కుమార్ ఎలా ఆడతారో తెలీదు, చూడాలి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 8 చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ ఓపెనింగ్ విషయానికి వచ్చేసరికి జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్, ఇంకా 1 డౌన్లో కెప్టెన్ సంజు శాంసన్, 2 డౌన్లో రోమన్ పోవెల్, నెంబర్ 5లో సిమ్రన్ హెట్మేర్, నెంబర్ 6లో రియాన్ పరాగ్, నెంబర్ 7కి వచ్చేసరికి ధ్రువ్ జురెల్, నెంబర్ 8లో రవి అశ్విన్, నెంబర్ 9లో ఆవేష్ ఖాన్, ఇంకా నెంబర్ 10లో ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 11లో ట్రెంట్ బోల్ట్. ఇంకా లాస్ట్గా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు యుజ్వేంద్ర చాహల్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా రాజస్థాన్ రాయల్స్ యొక్క వీక్నెసెస్ విషయానికి వచ్చేసరికి స్టిల్ వాళ్ళ టీంలో అయితే మిడిల్ ఆర్డర్ అయితే కొంచెం వీక్ అని కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రోమన్ పోవెల్ని కొన్న మనోడు స్పిన్ బౌలింగ్ ఆడేదానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అండ్ రీసెంట్ టైంలో హెట్మేర్ అయితే అంత మంచి ఫామ్లో లేరు. ఇంకా రియాన్ పరాగ్ డొమెస్టిక్లో బాగానే ఆడాడు, బట్ ఐపీఎల్కి వచ్చేసరికి అంతగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో ఈగర్ ఎలా ఆడతారో చూడాలి. మరి ఇంకా ఆర్ఆర్ యొక్క బౌలింగ్ యూనిట్ గురించి చూసుకుంటే పర్లేదు, లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ కొంచెం స్ట్రాంగ్ అయితే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ వీరు ఆవేష్ ఖాన్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ అయితే టీంలోకి అయితే వచ్చారు కాబట్టి సో ఆర్ఆర్ బౌలింగ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బెటర్గా ఉంది. ఆర్ఆర్ యొక్క టాప్ ఆర్డర్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి జైస్వాల్ అయితే రీసెంట్ టైంలో చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కానీ బట్లర్ అండ్ సంజు శాంసన్ అయితే అంత మంచి ఫామ్లో అయితే లేరు. ఆర్ఆర్ మంచి కంబ్యాక్ ఇవ్వాలంటే వీళ్ళిద్దరిని అయితే మంచి ఫామ్లోకి అయితే రావాలి. ఇంకా నెంబర్ 7లోకి వచ్చేసరికి కేకేఆర్. ఈ టీం యొక్క ఓపెనింగ్ కాంబినేషన్కి వచ్చేసరికి రమణలా గుర్బాజ్ అండ్ వెంకటేష్ అయ్యర్, 1 డౌన్లో శ్రేయస్ అయ్యర్, 2 డౌన్లో నితీష్ రాణా, ఇంకా నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో ఆండ్రూ రసెల్, నెంబర్ 7కి వచ్చేసరికి బౌలింగ్ ఆల్రౌండర్ అటువంటి రమన్దీప్ సింగ్, నెంబర్ 8లో సునీల్ నారాయణ్, నెంబర్ 9లో కేకేఆర్ టీం 24 కోట్లు పెట్టుకున్నటువంటి మిచెల్ స్టార్క్, ఇంకా నెంబర్ 10లో హర్షిత్ రాణా, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు సుయాష్ శర్మని అయితే యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కేకేఆర్ టీం యొక్క ప్లసెస్ అండ్ మైనస్ చూసుకుంటే కేకేఆర్ యొక్క బ్యాటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది, బట్ బౌలింగ్లో మాత్రం స్టార్క్ మినహాయిస్తే అంత మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ అయితే లేరు. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా అంత మంచి ప్లేయర్స్ అయితే లేరు. బెంచ్ మీద వాళ్ళకి చేతన్ సకార్యా ఉన్నాడు, కానీ అతను కూడా రీసెంట్ టైంలో అంత మంచి ఫామ్ లేదు. సో గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో ఎలాంటి ప్లాన్స్ చేస్తారో చూడాలి. మరి నెక్స్ట్ నెంబర్ 6 చూసుకుంటే ఆర్సీబీ టీం. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డివిలియర్స్, 1 డౌన్లో రజత్ పటిదార్, 2 డౌన్లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో కెమెరాన్ గ్రీన్, నెంబర్ 6లో మహిపల్ లోమర్ కానీ సరోజ్ చౌహాన్ కానీ ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెంబర్ 7లోకి వచ్చేసరికి దినేష్ కార్తిక్, నెంబర్ 8లో మయాంక్ దగ్గర ఆర్ కరణ్ శర్మ అయితే ఆడే ఛాన్స్ ఉంది. ఇంకా నెంబర్ 9లోకి వచ్చేసరికి ఆర్సీబీ 11 కోట్లు పెట్టుకున్నటువంటి అల్జారీ జోసెఫ్, నెంబర్ 10లో మహమ్మద్ సిరాజ్, లాస్ట్గా నెంబర్ 11కి వచ్చేసరికి విశ్వక్ విజయ్ కుమార్ అయితే ఆడే ఛాన్స్ ఉంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆర్సీబీ టీం అనుజ్ రావత్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీంలో ఉన్న ప్లసెస్ చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ అయితే మాత్రం సూపర్ అండ్ సూపర్ ఉంది. లాస్ట్ ఇయర్ వాళ్ళు బ్యాటింగ్ స్ట్రాంగ్గా లేకపోవడంలో చాలా మ్యాచెస్ అయితే ఓడిపోయారు. సో ఈ ఇయర్ వాళ్ళైతే బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. బట్ మైనస్ ఏంటంటే
బౌలింగ్ కొంచెం వీక్ అయితే ఉంది. ఏంటంటే సిరాజ్ మినహాయిస్తే మిగిలిన బౌలర్స్‌లో అంత మంచి బౌలర్స్ అయితే ఎవరు అనిపించట్లేదు. చూడాలి మరి ఆర్‌సీబీ ఎలా ఈ ఐపీఎల్‌లో ఈ బౌలర్స్‌ని యూజ్ చేసుకుంటుందో. నెక్స్ట్ నెంబర్ 5 ఎల్ఎస్‌జీ. లక్నో టీమ్ ఓపెనర్లుగా క్వింటన్ డికాక్ అండ్ దేవదత్ పడికల్, 1 డౌన్‌లో దీపక్ హూడా, 2 డౌన్‌లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో నికోలస్ పూరన్, నెంబర్ 6లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 7కి వచ్చేసరికి కృణాల్ పాండ్యా, నెంబర్ 8లో రవి బిష్నోయి, నెంబర్ 9లో మోషిన్ ఖాన్, ఇంకా నెంబర్ 10లో శివం మావి అండ్ నెంబర్ 11లో మార్క్ వుడ్ ఆర్ నవీన్ హులక్ అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా లక్నో టీమ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అనుజ్ రావత్ని అయితే యూస్ చేసిన ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఎల్ఎస్జీ యొక్క ప్లస్ అండ్ మైనస్ చూసుకుంటే బ్యాటింగ్ మాత్రం ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ రావడం వల్ల వాళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అయింది. లాస్ట్ ఇయర్ మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ ఉండేది. బట్ కేఎల్ ఎప్పుడైతే మిడిల్ ఆర్డర్లోకి వచ్చాడో ఓపెనర్లుగా క్వింటన్ డికాక్ అండ్ దేవదత్ పడికల్ రీసెంట్ టైంలో వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి లక్నో యొక్క బ్యాటింగ్ అయితే బాగుంది. ఇంకా మైనసెస్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఫాస్ట్ బౌలింగ్ అయితే డల్ అయినట్టు కనిపిస్తుంది. మోషిన్ ఖాన్, శివం మావి అండ్ మార్క్ వుడ్ వీళ్ళు ఓకే బెంచ్ మీద కూడా అంత మంచి ప్లేయర్స్ అయితే లేరు. బట్ చూడాలి వీళ్ళతో లక్నో టీం ఈ ఇయర్ ఎలా మేనేజ్ చేస్తుందో. నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే ఎస్ఆర్హెచ్ యొక్క ఓపెనర్లుగా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, 1 డౌన్లో రాహుల్ త్రిపాఠి, 2 డౌన్లో ఆడెన్ మార్కరం, నెంబర్ 5లో హెర్నిచ్ క్లాసిన్, నెంబర్ 6లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 7కి వచ్చేసరికి అబ్దుల్ సమద్ ఆర్ సన్వీర్ సింగ్ అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో మయాంక్ మార్కండే, నెంబర్ 11కి వచ్చేసరికి నటరాజన్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి ఉమ్రాన్ మాలిక్ని అయితే ఆడించే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా మన ఎస్ఆర్హెచ్ గురించి చూసుకుంటే ఎప్పుడైతే వాళ్ళ టీంలోకి ఇద్దరు క్వాలిటీ ప్లేయర్స్ అయితే వచ్చారో లైక్ బ్యాటింగ్లోకి ట్రావిస్ హెడ్ అండ్ బౌలింగ్లోకి ప్యాట్ కమిన్స్ అయితే వచ్చారో టీం అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళిద్దరు లేకుండా ఇదే టీంతో ఎస్ఆర్హెచ్ అయితే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 10లో ఉంది. సో ఈ ఇయర్ ఒక ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి మరి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే గుజరాత్ టైటన్స్. వీళ్ళ ఓపెనర్లుగా శుభ్మన్ గిల్ అండ్ ఉస్మాన్ సాహా, 1 డౌన్లో సాయి సుదర్శన్, 2 డౌన్లో విజయ్ శంకర్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6లో షారూక్ ఖాన్, నెంబర్ 7కి వచ్చేసరికి రాహుల్ తివాటియా, నెంబర్ 8 చూసుకుంటే రషీద్ ఖాన్, నెంబర్ 9లో నూర్ అహ్మద్, ఇంకా నెంబర్ 10లో మహమ్మద్ షమి అండ్ లాస్ట్గా నెంబర్ 11కి వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ 10 కోట్లు పెట్టి కొన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ అటువంటి స్పెసర్ జాన్సన్ అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు మోహిత్ శర్మని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే టీం మీద చాలా బాగుంది. బట్ ఒకే ఒక ప్లేయర్ మిస్ అవుతున్నాడు, అదే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా టీంలో ఉంటే కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే సడన్గా వికెట్లు పడిపోతున్నప్పుడు మనోడు వచ్చి వికెట్ స్టాండ్ చేస్తాడు. ఎప్పుడప్పుడు బౌలింగ్లో వికెట్లు పడినప్పుడు తను వచ్చి బౌలింగ్లో వికెట్లు చేస్తాడు. సో తను లేని లోటు ఎవరు తీరుస్తారో చూడాలి మరి. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 2 చూసుకుంటే ముంబై ఇండియన్స్. వీళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేసరికి ఓపెనర్లుగా లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ చేసినటువంటి రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, 1 డౌన్లో సూర్యకుమార్ యాదవ్, 2 డౌన్లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో టీమ్ డేవిడ్, నెంబర్ 7లో నేహల్ వదీరా, నెంబర్ 8కి వచ్చేసరికి జొరాల్ కాటేజీ, నెంబర్ 9లో పీయూ చావ్లా, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, ఇంకా నెంబర్ 11కి వచ్చేసరికి జేసన్ బ్రెయిన్డాఫ్ను కానీ దిల్షన్ మధుశంకర్ని కానీ ఆడిపించే ఛాన్స్ ఉంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి లెగ్ స్పిన్నర్ అయినటువంటి కుమార్ కార్తికేయన్ అయితే ముంబై ఇండియన్స్ ట్రై చేయొచ్చు. ఇంకా ఓవరాల్గా ముంబై టీం గురించి చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లోనూ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా తిరిగి ముంబైలో కమ్బ్యాక్ అయితే ఇచ్చారు కాబట్టి దీనివల్ల ముంబై బౌలింగ్ స్ట్రాంగ్ అయింది. హార్దిక్ పాండ్యా రావడం వల్ల బ్యాటింగ్ వచ్చింది అండ్ హార్దిక్ పాండ్యా 2-3 ఓవర్లు వేస్తారు కాబట్టి సో అన్ని డిపార్ట్మెంట్లోనూ ముంబై అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళ టీం యొక్క ప్లేయింగ్ 11లో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవన్ కాన్వే, 1 డౌన్లో అజింక్య రహానే, 2 డౌన్లో డారెల్ మిచెల్, ఇంకా నెంబర్ 5లో శివన్ దూబే, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7కి వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని, నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్, ఇంకా నెంబర్ 9లో దీపక్ చహార్, ఇంకా నెంబర్ 10లోకి వచ్చేసరికి మహేష్ తీక్ష్ణ, లాస్ట్గా నెంబర్ 11 చూసుకుంటే మతీసా పత్రానా. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి తుషార్ దేశపాండే కానీ ముఖేష్ చౌదరి కానీ వీళ్ళిద్దరిలో ఒకరినైతే చెన్నై టీం అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా చెన్నై టీం చూసుకుంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఛాంపియన్స్ అయ్యారు. ఇంకా ఈ ఇయర్ కూడా వాళ్ళ దగ్గర నుండి 32 కోట్లతో చాలా మంచి ప్లేయర్స్ కొని వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు. గాయస్ ఇంకా లాస్ట్గా 2024 ఐపీఎల్కి సంబంధించి 10 టీమ్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లోను ఎలా ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మీ ఫేవరెట్ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ లోను ఎలా ఉంటుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా నేను అన్ని టీమ్స్కి సంబంధించి సపరేట్గా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే
కొద్దిగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.